ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది? మిగిలింది ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది. ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటి? గాడిది కొట్టు. లాస్ట్ మిగిలింది కదా, ఒకటి మిగులుతుంది వాళ్ళకి. ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు గుర్తిస్తున్నాడు. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చిండ్రు? మనకు గాడిది గుడ్డు ఇచ్చిండ్రు. 20 నెలల చదువుతున్నారు, మనకు పిఆర్సీ ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? ఏమిచ్చిర్రు? 5 DL ఇస్తున్నారు. దిగదుడు అవదుడు నన్ను దుడు అంత దుడు ఇస్తా 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 చెప్పి లాస్ట్ కు DL ఏమిచ్చిర్రు? గాడిది గుడ్డు ఇచ్చిర్రు. ఇవాళ రైతులకు గాడిది గుడ్డ ఇచ్చిర్రు కదా. 18 సంవత్సరాలు దాటితే ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క చెల్లెకి, ఒక్కొక్క తమ్మునికి ఏమిస్తున్నారు? స్కూటీలు ఇస్తున్నారు. చెల్లెలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? గాడిది గుడ్డు ఇచ్చారు. రైతులకు 15 రూపాయలు భరోసా ఇస్తున్నారు. ఇచ్చిర్రా? అందరికి ఏమిచ్చిర్రు? 12,000 రూపాయలు కూలీలకు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి చేయాలి? రేవంత్ రెడ్డి గిరగిర పోయి ఢిల్లీ పోయి చూడు తెలంగాణలో 4,000 రూపాయలు పైన నిరుద్యోగ గుర్తించడం, మమ్మల్ని గెలిపిర్రి. ఇక్కడ యువకులకు ఢిల్లీలో 8,500 రూపాయలు ఇవ్వండి మళ్ళీ. ఈయన గాడే ఇక్కడ గీడికొచ్చి మిక్తారని చెప్పి మేము పోయి మా తెలంగాణలోకి ఇట్లా మోసం చేసాడు, గాడిది గుడ్డు చూపెట్టాడు. మీకు కూడా గాడిది గుడ్డిస్తా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీరి అంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడిది గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కసారి